ఉత్తరాంధ్ర జిల్లాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్. పార్టీ నేతలతో జనసేనాని వరుస సమావేశాలు. రేపు వామపక్ష నేతలతో జనసేనాని భేటీ. ఉమ్మడి కార్యాచరణకు కసరత్తు. నిధుల వేటలో ఏపీ సర్కార్. ఆర్బీఐలో ఓవర్ డ్రాఫ్ట్ కోసం ప్రయత్నం. టీడీపీలో స్పీడ్ అందుకున్న టికెట్ల కేటాయింపు. 4 అభ్యర్థులకు సీట్లు ఖరారు. జగన్ చేసే అవమానాలు భరించలేకే రాజీనామా. రంగాపై కులముద్ర వేయొద్దన్న రాధ. ఎన్నికల వేళ వైసీపీ ఎత్తుగడ. అన్న పిలుపు పేరుతో కొత్త కార్యక్రమం. బీజేపీకి మద్దతిచ్చి ఎంత వసూలు చేశారు? కాంగ్రెస్ పై విమర్శించే స్థాయి వైసీపీకి లేదన్న రఘువీర. సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయి. విశాఖలో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన చినరాజప్ప. తెలంగాణ ఎన్నికల్లో ఈసీ విఫలమైందన్న కాంగ్రెస్. వచ్చేసారి బ్యాలెట్ విధానం ఏర్పాటు చేయాలన్న ఉత్తమ్. సొంత పనులకు ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ వాడుకుంటోంది. ఈసీ రజిత్ కుమార్ పై విచారణ జరిపించాలన్న కోదండరాం. పట్నం నరేంద్రపై అనర్హత వేటు వేయాలి. హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్. సామర్లకోటలో నటి భానుప్రియపై కేసు నమోదు. తన కూతుర్ని హింసించారంటూ మహిళ ఆరోపణ. యూపీలో బీజేపీని చిత్తుగా ఓడిస్తామన్న రాహుల్. సిబిఐ డైరెక్టర్ ఎందుకు తొలగించారంటూ ప్రశ్న. ఐదుగురు రక్షణ శాఖ ఉద్యోగులకు కేంద్ర మంత్రి షాక్. పని చేయనందుకు రిటైర్మెంట్ ఇవ్వాలన్న నిర్మలా సీతారామన్. రైల్వే నియామకాల పేరుతో మరో టోకరా. కేంద్రానిది మోసపు ఎత్తుగడన్న చిదంబరం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ. మార్చి 20న విచారిస్తామన్న కోర్టు. ఈవీఎంల మీద ఆరోపణలపై స్పందించిన సీఈసీ. ఎన్నికల్లో అవే వాడతామని వెల్లడి. చందా కొచ్చర్పై సిబిఐ కేసు నమోదు. వీడియోకాన్ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు. భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ దాటిపోవచ్చు. జోస్యం చెప్పిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం. నేటి రాత్రి నింగిలోకి పిఎస్ఎల్వి ప్రయోగం. కొనసాగుతున్న కౌంట్ డౌన్. బుద్ధి మార్చుకోని పాకిస్తాన్. సరిహద్దులో మళ్లీ కాల్పులు. హర్యానా గుర్గ్రామ్లో కుప్పగూలిన భవనం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు. ప్రధాని అర్హత గల నేతలు ప్రాంతీయ పార్టీల్లో ఉన్నారు. రాహుల్కు కుమారస్వామి మద్దతు. అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ. ఫ్లోరిడాలో 5గురి హత్య. సిరీస్పై భారత మహిళల జట్టు గెలుపు. 9 వికెట్ల తేడాతో విజయం.